నమస్తే సార్, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నమస్తే ఝాన్సీ గారు. ఈ అసెంబ్లీలో రచ్చ జరుగుతోంది కదా, ఈ బిల్లుల సంగతి అసలు ఏంటంటారు సీతక్క? యాక్చువల్గా ఏమైందంటే సీఎం గా కేసీఆర్ గారు ఉన్న టైంలో ఈ తెలంగాణ పల్లెలన్నీ కూడా అధ్వాన్నంగా ఉండే బాగా. మీకు ఆ పాట గుర్తుండాలి, పల్లె కన్నీరు పెడుతుంది కనిపించని కుట్రల. అయితే పల్లెన్నీ కూడా కోరటెంకన్న పాటలో ఉన్నట్టే పాత గోడలు, పందిరి గుంజలు, కూలిపోయిన ఇళ్లతోని సున్నాలు లేకుండా ఏది లేకుండా, అయితే మొత్తము ఈ చెట్లు మొలిసి ఊర్లో ఏమైందంటే చాలా మంది సమైక్య రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి వలసపోయారు. ఈ వలసపోయిన వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఎట్లుంటాయంటే ఇంకా వాటిని ఎవరు చూసే వాళ్ళు ఉండరు, తాళం వేసుకొని వెళ్ళిపోతారు భార్య పిల్లలు తీసుకొని. అప్పుడు ఏమైతుందో అంతా పిచ్చి మొక్కలు మొలిసి మొత్తం పాములు, చెత్త చెదారము, మెయింటెనెన్స్ ఉండదు. ఊరు మధ్యలో ఓ 4 ఇళ్ళు బాగుంటాయి, 2 ఇళ్ళు ఇట్లుంటాయి. అయితే ఈ పల్లె ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం కూడా అద్భుతంగా నిర్వహించారు. ఈ పల్లె ప్రగతిలో ఏంటంటే ముందు నోటీస్ ఇస్తారు ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకు, వాళ్ళు ఎవరు రాలేదనుకోండి ప్రభుత్వ ఖర్చుతోనే, గ్రామ పంచాయతీ ఖర్చుతోనే దాన్ని తీసేస్తారు. ఆ చెత్త చెదారం అంతా క్లీన్ చేసి పెడతారు. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద క్లెయిమ్ చేసుకోవాలి, ప్రైవేట్ ప్రాపర్టీలా క్లీన్ చేసినాయన్ని. అట్లాగే వైకుంఠ ధామం, ఎవరైనా చనిపోతే అక్కడ భూములన్నీ కూడా దొరలకు, తర్వాత కొంత భూస్వాములకు ఉంటాయి. శవాన్ని గాలబెట్టాలంటే అక్కడ ఏం అవకాశం ఉండదు. చాలా ఊళ్ళల్లో శ్మశాన వాటికెళ్ళి లేని పరిస్థితి అన్నట్టు, కుంటల దగ్గర రోడ్ల పక్కన తలగబెట్టేవాళ్ళు. సో పేదవాళ్ళకి ఈ సమస్య బాగుంటది, భూమి లేని వాళ్ళకు, దళితులకు, ఇట్లాంటి వాళ్ళకి. సో అట్లా ఏం చేశారంటే ప్రతి ఊర్లో వైకుంఠ ధామం ఏర్పాటు చేయాలి. ఎవరు అడగలే, ఇవన్నీ చేయాలని కేసీఆర్ని ఎవరు అడగలే. కానీ ఆయన పల్లె ప్రగతి ప్రోగ్రామ్ లో భాగంగా వైకుంఠ ధామాలు పెట్టాడు. తర్వాత ప్రతి ఊర్లో నర్సరీ పెట్టాడు. 2 ఎకరాలు మినిమం, గవర్నమెంట్ భూమి ఉన్నా ప్రైవేట్ భూమి ఉన్నా కూడా లీజ్ తీసుకోనో లేకుంటే వాళ్ళకి నచ్చ చెప్పో ఆ ఖాళీ స్థలాలలో నర్సరీలు పెంచి ప్రతి ఇంట్లో మొక్కలు పెట్టాలి. తర్వాత ఆ ఏరియాలో ప్రభుత్వ భూములలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు పెట్టాలి. 285 కోట్ల మొక్కలు 5 ఏళ్లలో ఫస్ట్ ప్లాన్ చేశారు. బట్ ఆయన 10 ఇయర్స్ టర్మ్ లో పెట్టగలిగారు, 300 కోట్ల మొక్కలు పైన పెట్టగలిగారు. సర్వైవల్ రేట్ కూడా దాదాపు 85% ఉంది. ఎందుకంటే కొత్తగా పంచాయత్ సెక్రటరీలను అపాయింట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ పెట్టి, మీరు మీ పీరియడ్ లో 85% కంటే తక్కువ మొక్కలు బతికాయి అనుకోండి, ఎక్కువ డ్యామేజ్ అయినాయి అనుకోండి, మేము మీకు పర్మనెంట్ చేయను అని చెప్పాడు. దాంతో పంచాయత్ సెక్రటరీలు మొత్తం బాధ్యత తీసుకొని ప్రతి మొక్కకు నీళ్లు పోయించి వాటిని కాపాడారు, నరిష్మెంట్ ఇచ్చి. 85% సర్వైవల్ రేట్ ఉంది. ఇదే క్రమంలో ఏమైందంటే ఈ వైకుంఠ ధామాలకు, నర్సరీలకు, వీటన్నిటికీ ఆ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళనే పెట్టుబడి పెట్టమని చెప్పారు. తర్వాత మీకు బిల్లులు వస్తాయి, మీరే పెట్టుబడి పెట్టాలి అంటే ప్రతి ఊర్లో కూడా చెత్త తీసుకుపోవడానికి ఒక ఆటో ఇచ్చారు. ఇట్లా చాలా మంచి ఉద్దేశంతో సేమ్ పట్టణ ప్రగతి కూడా అట్లాగే జరిగింది. అయితే ఈ రెండిట్లో ఏమైందంటే ప్రతి నెల ఓ 260 కోట్లు 270 కోట్లు రిలీజ్ చేయాలని ఒక డిసిషన్ తీసుకున్నారు. తీసుకొని హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేశారు. అంటే ప్రతి నెల సర్పంచ్ల బిల్లుల కోసం 260 కోట్లు 250 కోట్లు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చాయి, అప్పుడు రిలీజ్ చేయలేదు. ఆ పాతవి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి రకరకాల కారణాలతోనే. ఈ మొత్తం కలిపి ఒక 650 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ బిల్లులను ఈ సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. అయితే వాళ్ళు ఏమంటారంటే మీ ప్రభుత్వంలోనే కదా ఈ బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి, మీరు ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళు అంటారు. ఎలక్షన్ల ముందుగానే అంతకుముందు ఏవైనా కారణాల వల్ల ఆగిపోయినాయి కానీ ఇవ్వడానికి లేకుండే స్కోప్ ఆ ప్రభుత్వాలకు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇది వాళ్ళకు ఒక అస్త్రంగా పనికొచ్చింది సర్పంచుల బిల్లులు. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఏంటంటే రూరల్లో గెలిచిందే తక్కువ మంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలను అక్కడున్న సర్పంచులు, ఉప సర్పంచులు, ఇప్పుడు వాళ్ళ పీరియడ్ లోనే కదా వాళ్ళ సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గెలిచిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను మీరు మా బిల్లులు ఇప్పియండి అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు కూర్చోవడం. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే పనులు చేశారు. మళ్ళీ గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి ముందర పోయి గొడవ చేయడము, ఈవెన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ఒత్తిడి తీసుకురావడము. మా సంజయ్, మన డాక్టర్ సంజయ్ ఇక్కడ జైత్యాలు. అయితే ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరి మీద బాగా ఒత్తిళ్ళు వచ్చినాయి. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మీరు మా పార్టీలోకి వస్తే మీకు బిల్లులు పే చేస్తాం. బట్ అట్లా కూడా భంగపడ్డాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అయితే లిటరరీగా ఆ బిల్లుల కోసమే పెట్టాలి. అన్ని ఊళ్ళల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. సంజయ్ది కూడా
జగిత్యాల కాన్స్టిట్యున్సీ అన్ని ఊళ్ళలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇట్లా తెలంగాణ మా రూరల్ ఏరియా నుంచి గెలిచి ఇవాళ ఆ పార్టీలో పోయిన వాళ్ళందరి కథ ఇదే. ఓకే, ఇక్కడ పట్టణంలోనేమో హైడ్రా బూచి చూపెట్టి గాంధీని, ప్రకాష్ గౌడ్, ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని తమ వైపు తిప్పుకోగలిగారు. దాని నాగేందర్కి ఆయన వ్యక్తిగత కారణాలు ఆయనకున్నాయి. మొదటి నుంచి నేను కాంగ్రెస్ అని చెప్పి ఆయన పోయాడు. అంటే ఎమ్మెల్యేలను తన వైపు తెచ్చుకోవడానికి బిల్లులను ఒక అస్త్రంగా వాడుకున్నాడు. బట్ అందులో పోయిన వాళ్ళు కూడా భంగపడ్డారు. ఆ బిల్లులు చెల్లించలేదు. ఇప్పటికి కూడా రెవెన్యూ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని అంటున్నారు. ఇది అసెంబ్లీలో సీతక్కకున్న హరీష్ రావు గారి మధ్య జరిగిన రచ్చ. ఓకే.